పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరిచి రైతులకు న్యాయం చేయాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గత నెల 31వ తేదీ వరకు పత్తి కొనుగోలు కేంద్రాలను తెరిచి పత్తి కొన్నటువంటి సిసిఐకి అధికారులు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రైవేట్ కంపెనీలకు దాసోహమై ప్రైవేట్ కంపెనీలు ఇచ్చేటటువంటి లంచాలకు మరుగులెత్తి ఈరోజు సిసిఐ అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను ఈరోజు మూసేశారు. ఇవాళ యథేచ్ఛగా ప్రైవేటు దళారుల దగ్గర రైతులు మోసపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్కువ ధరకే ఈరోజు రైతుల దగ్గర ఈరోజు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. రైతుల్ని మోసం చేసే కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున రైతుల దగ్గరనే పత్తి ఈరోజు ఉంది. ధర పెరుగుతుందనే పేరుతో ఈరోజు రైతులు ఇంకా వాళ్ళ దగ్గరనే నిల్వ ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తా ఉంది, వాళ్ళ రైతుల దగ్గర ఈరోజు పత్తిని పూర్తి స్థాయిలో కొంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి భిన్నంగా ఈరోజు పత్తిని రైతుల దగ్గర కొనకుండా ఈరోజు పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తూ ఉంది. సిసిఐ కేంద్రాలను ఈరోజు పత్తి కొనుగోలు కేంద్రాలను మూసేశారు. ఈరోజు అట్లనే ఇవాళ రావాల్సినటువంటి రేటును రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే ఇవాళ పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలి, రైతులకు న్యాయం చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఏ రేట్ అయితే ఇస్తుందో ఆ రేటు ప్రకారం రైతులకు ఇవాళ ధర ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే సిసిఐకి ఈరోజు అక్రమంగా ఈరోజు రైతుల దగ్గర దళారులుగా నిలబడి తక్కువ ధరకే కొంటున్నారో అటువంటి పరిశ్రమల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. పత్తి పరిశ్రమల మీద కఠినమైన యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.